అమ్మా నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి. ఏ ఊరు? మేకలవారిపల్లి. మేకలవారిపల్లె. ఏం చేస్తుంటారు? హోటల్ టీ కొట్టు పెట్టుకొని ఉన్నారు. మీరు ఈ నీళ్ళు ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? డిసెంబరు 11వ తారీఖు పెట్టించాం. డిసెంబర్ 11 అంటే 2022. 2022 డిసెంబర్లో మీరు ఈ నీళ్లు తాగడం మొదలుపెట్టారు. ఈ నీళ్ళు ఎందుకోసం తాగుతున్నారు? బాబు కోసమేనండి. బాబు కోసం. ఏం బాబు ప్రాబ్లం ఏంటి? డయాలసిస్ పేషెంట్, కిడ్నీ ప్రాబ్లం ఉంది. డయాలసిస్ చెప్పి ఎన్ని రోజులకు ఒకసారి చేపిస్తున్నారు? వారానికి 3 సార్లు చేస్తున్నారు. క్రియాటిన్ ఎంత ఉంది? 10.2 ఉంది. ఓకే. ఇప్పుడు మీరు వాడబట్టి దగ్గర 6 నెలలు అవుతా ఉంది. ఈ 6 నెలల్లో మీరు ఏం తేడా గమనించినారు? బాబుకు మాత్రం 72 కేజీలు ఉన్నాడు బాబు. వాటర్ వల్ల బాబు ఈ వాటర్ పెట్టిన తర్వాత ఇప్పుడు మాత్రం 46 కేజీలకు వచ్చాడు. 46 కేజీలకు వచ్చిండు. పర్వాలేదు. వారానికి 3 సార్లు వెళ్ళే బాబు ఇప్పుడు 10 రోజులకు కానీ 12 రోజులకు కానీ వాటర్ని బట్టి వెళ్తున్నాడు. ఓకే. వారానికి 3 సార్లు డయాలసిస్ చేసేవాళ్ళు ఇప్పుడు 10 రోజులకు ఒకసారి చేస్తున్నారు. అంటే నెలకు 3 సార్లు. అప్పుడు వారానికి 3 సార్లు చేసేవాళ్ళు ఇప్పుడు నెలకు 3 సార్లు చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు వెయిట్ లాస్ కూడా అయినాడు. ఓకే. మీకేం బెనిఫిట్స్ వచ్చినాయి ఈ వాటర్ తాగడం వల్ల? నాకు ముందు నీరసం ఎక్కువ ఉండేది. ఓకే. మెయిన్ ఆ నీరసం వల్ల ఎప్పుడు పడుకుందాం అన్న లెక్కలో ఉండేది. ఈ వాటర్ తాగిన తర్వాత మాత్రము ఆ నీరసం అనేది లేదు. ముందు మెయిన్ ఓకే. మోకాల నొప్పులు మాత్రం 3 నెలల ముందు మోకాల నొప్పులు వచ్చాయి. ఓకే. ఆ మోకాల నొప్పులు కూడా కంట్రోల్కి వచ్చేసినాయి. అసలు నొప్పులు ఏమి లేవు మోకాల నొప్పులు. ఓకే. అంటే ఈ వాటర్ అంటే కంగన వాటర్ తాగడం వల్ల మీరు సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? పూర్తి తృప్తిగా ఉన్నారు. మీరేదో వెయిట్ లాస్ అన్నారు? మేము వెయిట్ లాస్ అంటే నేను 85 కేజీలు ఉన్నా ముందు. ఓకే. 85 కేజీల నుంచి ఇప్పుడు 65 కేజీలకు వచ్చా. ఓకే. కేవలం నీళ్లు తాగడం వల్లనేనా? ఏమైనా ఫుడ్లో ఏమైనా మార్పు చేశారా? కేవలం నీళ్లు తాగడం. కేవలం నీళ్లు తాగడం వల్ల మీరు వెయిట్ లాస్ అయ్యారు, మోకాల నొప్పి తగ్గింది, ఎనర్జీ లెవెల్స్ పెరిగినాయి. బాబుకేమో వెయిట్ తగ్గాడు. డయాలసిస్ కూడా వారానికి 3 సార్లు పోయేది ఇప్పుడు నెలకు 3 సార్లు వెళ్తున్నారు. బాబుకి అది ఫస్ట్ లో అయితే ఆక్సిజన్ అందేది కాదు. ఓకే. ఆక్సిజన్ అందేది కాదు. ఎప్పుడు మిషన్ దగ్గర ఉండేది. ఆక్సిజన్ మిషన్ దగ్గర పెట్టేవాళ్ళం. ఓకే. అట్టాడది ఇప్పుడు ఆక్సిజన్ తో పని లేకుండా ఈ వాటర్ తోటే కవర్ అయింది. ఓకే. మీరు పూర్తి సంతృప్తిగా ఉన్నారు ఈ నీళ్ళతోటి. అయితే మాట్లాడటం బిగిచ్చే కాదు. ఓకే. కొంచెం ఎక్స్పెన్సివ్ అంటావు. ఓకే. అంటే మీరు మధ్యతరగతి అని అనుకుంటున్నారా? లో మధ్యతరగతి అనుకుంటున్నారా? మీరు లో మధ్యతరగతి, లో మిడిల్ క్లాస్. ఓకే. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎవరికైనా సమాజానికి మీరేం సందేశం ఇవ్వాలనుకున్నారు? వాటర్ బిగించుకున్న వాళ్ళకి మాత్రం ఇబ్బంది ఏం లేదు. డబ్బులు ఖర్చు అవుతాయన్న బాధ మాత్రం లేదు. మాత్రం లేదు. ఖచ్చితంగా మాత్రం నేను చిన్న హోటల్ కదా, నా స్థాయి మిషన్ పెట్టుకునేది కాదు కదా, నువ్వేం ఎప్పుడన్నా బాధపడ్డావా? ఫస్ట్ నన్ను అందరూ బాధ పెట్టారు. అలా అప్పులు పాలైపోతావు, వద్దు ఎక్కడ తెస్తావు అది ఇదని. మా సార్ కూడా ఒప్పుకోలేదు అసలు. లాస్ట్ కు నా బలవంతాన్నే పెట్టించారు. ఓకే. ఇప్పుడు తృప్తిగా ఉన్నారు మీరు. ఓకే. సమాజానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఎవరైనా నీలాగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, నీ బాబులాగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏముంది సార్, ఇది ఈ మిషన్ బీచుకుంటే మాత్రం చాలా కంట్రోల్కి వస్తుంది. ఇంట్లో బాగుంటది, అన్నిటికీ పర్వాలేదు. ఖర్చు అయినా పెట్టుకోవచ్చు అంటారు. పెట్టుకోవచ్చు. ఓకే. ఖర్చు అయినా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. రైట్ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబుకు 20 లక్షలు ఖర్చు పెట్టా. ఆ 20 లక్షలలో ఈ 2,80,000 అయింది. 2,80,000 అయినా కానీ నాకు ఇప్పుడు తృప్తిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇదేనమ్మా మీరు చేసే వ్యాపారం? ఇదేనండి. ఏమేమి అమ్ముతావు ఇక్కడ? ఇడ్లీ, దోశ, సిగరెట్లు, బీడీ సిగరెట్లు అమ్ముతాం. ఓకే. ఎవరెన్ననుకున్నా మనకు మంచి జరగాలి అంతే సార్. పేరు బాలగురవయ్య. మీరు చేసే వ్యాపారం కూడా ఇదేనా? టీ బంకేనా? టీ కొట్టే? ఇంకేరేమైనా వ్యాపారాలు ఉన్నాయా? ఏం లేవు. మీకేం ప్రాబ్లమ్స్ తగ్గినాయి నీళ్ళు తాగడం వల్ల, కంగన వాటర్ తాగడం వల్ల?
నొప్పులు తగ్గినాయి. ఏం నొప్పులు ఉన్నాయి నీకు? కాళ్ళు నొప్పులు ఉన్నాయి, బాడీ మొత్తం నొప్పులు ఉన్నాయి. బాడీ నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. ఇవన్నీ తగ్గినాయా? తగ్గినాయి. లైట్గా షేక్ ఉండి ఏ షేక్ ఉండింది నీకు? మనం గ్లాస్ పట్టుకుంటే చేయి వణికేది. ఎట్లా చూపి ఒకసారి. చేయి పట్టుకొని ఇలా వణికేది. అట్లా వణికేది గ్లాస్ పట్టుకుంటే. ఓకే, ఇప్పుడు అది లేదా? ఇప్పుడు గ్లాసు చెంబు ఏం పట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు తృప్తికరంగా ఉందా? నీ కొడుకు బాగుంది, నీ భార్యకు బాగుంది, నీకు కూడా బాగుంది. ఓకే, తృప్తిగా ఉన్నారు ఇప్పుడు మొత్తానికి, ఇబ్బంది ఏం లేదుగా? ఓకే ఓకే, రైట్, థ్యాంక్ యూ.